ఆనంద నమస్తే. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 25 జనవరి 2026 సార్. ఈ రెండు కార్లు అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఇది రెనాల్డ్ డస్టర్ 17,000 కిలోమీటర్లు తిరిగినటువంటి బండి అయితే నెల్లూరు రాయేష్ అన్న వాళ్ళకైతే ఇప్పించడం జరిగింది. నెల్లూరు నుంచి కేవలం 17,000 కిలోమీటర్లు తిరిగింది సార్. ఎన్యూన్ ఉంది బండి. ఫ్రంట్ బానెట్ మీద చిన్న చిన్న స్క్రాచ్లు ఉంటాయి, అయితే చేయించడం జరిగింది. ఇంకైతే యాక్సరీస్ చేయించడానికి తీసుకొచ్చాను. లోయర్ గార్నిష్, హ్యాండిల్ క్రోమ్స్ కూడా వేపిస్తున్నాను. ఇంకా వేయలేదు, వేయించాలి. ఫ్లోర్ మ్యాటింగ్ వేయించాను ఇప్పుడే. కేవలం 17,000 కిలోమీటర్లు తిరిగింది సార్. చూసుకోవచ్చు, కేవలం 17,000 కిలోమీటర్లు తిరిగింది. ఫ్లోర్ మ్యాటింగ్ వేయించడం జరిగింది సార్. ఫ్లోర్ మ్యాటింగ్ వేయించాను. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. బండికి సీట్ కవర్లు కూడా చేంజ్ చేయించమన్నారు, కానీ బాగానే ఉన్నాయి. ఇవి షోరూమ్ నుంచి వచ్చినటువంటివి. సీట్ కవర్స్ అయితే చేంజ్ చేయించలేదు. ఇంకా వీల్ క్యాప్స్ ఒకటి బాగాలేదు సార్, ఇవి కూడా చేంజ్ చేపిస్తున్నాను. కార్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. RXL వేరియంట్ 17,000 తిరిగింది బండి. ఇది వెంటనే సోల్డ్ అవుట్ సార్. తీసుకోవచ్చు. ఈ బండి కోసం చాలా ఫోన్లు వచ్చినాయి సార్. నేను అందుకే షార్ట్ వీడియో కూడా తీసి పెట్టాను, అయిపోయిందని చెప్పేసి. రెండు 2016 నవంబర్ బండి, అడ్వెంచర్ వేరియంట్ RXL తీసుకోవచ్చు. ఈ కార్ వచ్చేసి ఎట్టిగా సార్, 2016 ZDI ప్లస్. ఇది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. 52,000 కిలోమీటర్లు తిరిగింది బండి అయితే. ఈ సీట్ కవర్స్, ఈ క్రోమ్ అన్నీ వేపిస్తున్నాను. సీట్ కవర్స్ కూడా వేయించాను. చూసుకోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ సార్ ఇది. బ్యాక్ సైడ్ బంపర్, ZDI ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. 52,000 తిరిగింది. ఈ కార్ వచ్చేసి 5,50,000 అయితే అమ్మడం జరిగింది సార్, విజయవాడ వాసులకైతే. 5,50,000 రూపాయలకి కమిషన్ ఎక్స్ట్రా, కంటైనర్ ఛార్జ్ ఎక్స్ట్రా. తీసుకోవచ్చు. ఈ బండి వచ్చేసి 4,25,000 రాజేష్ రెడ్డి కన్నకైతే ఇప్పించడం జరిగింది. అన్న వాళ్ళది నెల్లూరు ఆంధ్రప్రదేశ్, ఇది కూడా విజయవాడ ఆంధ్రప్రదేశ్ సార్. రెండు ఆంధ్రాకి వెళ్ళినాయి. ఈ రెండు బళ్ళు కోసం చాలా ఫోన్లు వచ్చినాయి. బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. ఆ బండి అయితే 17,000. రెండు బళ్ళు చాలా అంటే చాలా మంచి బళ్ళు. చాలామంది 10,000, 15,000 దగ్గర మిస్ చేసుకున్నారన్నమాట. ఈ బళ్ళు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, చూసుకోవచ్చు. దీనికి చిన్న క్రాక్ ఉంది, అది కూడా ఇన్సూరెన్స్లో క్లెయిమింగ్ పెట్టించేసి చేంజ్ చేయించాలి. చిన్న క్రాక్ ఉంది. ఓనర్ అయితే బయట ఉంటాడు ఆస్ట్రేలియాలో. ఆయనకు OTP వెళ్ళలేదు ఈరోజు. చాలా ట్రై చేసాం. మ్యాక్సిమం రేపు సెలవు కాబట్టి ఎల్లుండి అవుతుంది దీని పని. ఎల్లుండి కంటైనర్కి వేస్తాను. ఇదైతే ఈరోజు అయిపోతుంది. ఓకే సార్, నమస్తే.